లో ఉన్నాం. అంతా మన ప్రభువుకు తెలుసు. అయితే మనము ఎలాంటి వారమై ఉన్నాం? చూడండి, హెబ్రీ 2, 14, 15. హెబ్రీ రాసిన పత్రిక 2, 14, 15 అందరం కలిసి చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 2, 14, 15 అందరం కలిసి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాల ఆ ప్రకారం మరణం ఎక్కగలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటం, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. నిన్ను ఆరాధించే బిడ్డలుగా నువ్వు చేసుకున్నందుకు నిన్ను ఆరాధించలేక ఎందరో నీ మందిరము రాక నిన్ను గుర్తురాక నాయన నిన్ను ఆరాధించలేనట్టు స్థితిలో ఉన్నప్పటికీ నాయన నువ్వు మరవని విడవని దేవుడు అని గుర్తుటకు సాయం తెచ్చి నిన్ను ఆరాధించలేనటువంటి ప్రజలు ఆరాధించిన జనాంగంలో నుంచి నన్ను మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు, సమకూర్చినటువంటి దేవుడు, నీ మందిరానికి నువ్వు తీసుకొచ్చినటువంటి దేవుడు. నాయన ఈ నూతన సంవత్సరంలో మాకు ఆయుష్నిచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు. ఈ నూతన సంవత్సరం అంతయు నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడటకు, నీ సేవ చేయుటకు, నీ కొరకు జీవించుటకు, నీ పనిముట్టుగా, నీ పాత్రగా నన్ను మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని వేడుచుంటున్నావు. నీ వాక్యంలోని శక్తిని, నీ వాక్యంలోని బలమును, నీ వాక్యంలోని జీవమును మాకు దయచేయమని లోకరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14, 15 ఎవరైనా చదవండి. ఆహా ఆ ఆ ఆ ఆ ఆ జీవిత కాలమంతయు నరుడు మరణ భయంలో ఉన్నాడు. జీవిత కాలమంతయు నువ్వు ఎన్ని సంవత్సరముల ఈ భూమి మీద బతుకు, నీకు మరణం అంటూ ఉంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీకు ఎన్ని సంవత్సరాల బ్రతికి లోకంలో నువ్వు 20, 30, 40, 50 అలా ఎన్ని సంవత్సరాలను బ్రతికినా సరే ఒక మానవుడు నరుడు మరణ భయంలో ఉన్నాడు. చావు అనేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. మరణం అనేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు. నరుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నరుడు అంటే మానవుడు, మనిషి, జీవి కూడా అనొచ్చు. ఈ నరుడు రక్త మాంసం గల ఒక జీవి కూడా అనొచ్చు, ఒక ప్రాణి, మరియు శరీరం గల వ్యక్తి అనవచ్చు. నరుడు మనుషుడు అంటే ఒకటే. నరుని యొక్క పరిస్థితి, నరుని యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉందో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఒక మానవుని నరుడు, ఒక నరుడుగా ఒక మానవుని లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవాది దేవుడో పరలోకమును చూస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఎలాంటి వారిగా ఉన్నామో దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, కీర్తన 8వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 8:4. కీర్తన 8:4. మనుషుని జ్ఞాపకం చేసుకోవడం ఏ పాటి వాడు? మనుషుడు ఏ గొప్పతనం ఉందండి, ఏ మంచితనం ఉందండి? ఒక మానవుని దేవుడు చూస్తూ ఉన్నాడు. మాట్లాడకండి అమ్మా. ఒక మానవుని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశములో ఉన్నటువంటి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి భూలోకంలో చూస్తుంటే ఆ పిల్లవాడిని మాట్లాడినాడు. భూలోకంలో ఉన్నటువంటి మానవుని చూస్తూ ఉన్నాడు.
ఒక మానవుని చూస్తా ఉన్నాడు దేవుడు. మనుష్యుడు ఏ పాటివాడు? మనుషుల్లో ఏముంది? ఏ గొప్పతనం ఉంది? మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మనుష్యుడు ఏ పాటివాడు? మనుషుడు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక మానవుని గురించి, ఒక నరుని గురించి దేవుడు ఏమని రాసినాడు? మనుష్యుడు ఏ పాటివాడు? చూడండి, 1 పేతురు 1:24 చదువున్నాను. 1 పేతురు 1:24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. చాలానా? సర్వ శరీరులు ఎలాంటి వారంట? గడ్డిని పోలిన వారు. కూర్చోండి, తొందరగా కూర్చోండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. గడ్డితో సమానం. గడ్డి ఎప్పుడు ఎండుతుందో తెలియదు, ఎప్పుడు మొలుస్తుందో తెలియదు. ఆ గడ్డి ఎండిపోయిన గడ్డికి నిప్పంటిస్తే మాడి మసయి బూడిదైపోయి గాలొస్తే కొట్టుకొని పోతా ఉంటుంది. మనుషుడు ఏ పాటివాడు? మనుషుడు ఒక దేవుడు ఏమంటున్నాడు? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. గడ్డితో సమానం అండి. అది ఏ విధంగా మొలుస్తుందో తెలియదు, అది ఎండిపోతూ ఉంటుంది. తర్వాత ఎండాకాలం మాడిపోతూ ఉంటుంది. తర్వాత ఆ ఎండినటువంటి గడ్డికి నిప్పంటిస్తే బూడిదవుతుంది, గాలి వస్తే కొట్టుకొని పోతావు. కనిపించదు. నీవు కూర్చో బాబా, వాక్యం చెప్తాను. అటు ఇటు మడవద్దు, తిరగొద్దు. సర్వశరీరులు గడ్డిని పోలినవారు అంటున్నాడు దేవుడు. గడ్డితో సమానం అండి నీవు నేను. ఎండిపోయిన గడ్డితో సమానం. నిప్పంటిస్తే బూడిదైపోతుంది, గాలి వస్తే కొట్టుకొని పోతుంది. సర్వశరీరులు ప్రతి మానవుని అంటున్నాడు దేవుడు. నీలో ఏ గొప్పతనము లేదు, నాదో ఏ గొప్పతనము లేదు. నువ్వు ఎంత గొప్పవాడవైనా, ఎంత ధనవంతుడు అయినా, ఎంత ఆస్తిపరుడు, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత బలమున్నా గడ్డితో సమానం అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? చాలా యాకోబు 4:14. యాకోబు 4:14. యాకోబు 4:14. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి. చూడండి, సిస్టర్స్ వంటశాలలో అన్నం వండుతూ ఉంటారు. ఆ అన్నం ఉడుకుతూ ఉంటే ఆ గిన్నె మీద మూత ఉంటుంది. అది పొంగుతూ ఉంటే ఆ మూత ఎగురుతూ ఉంటుంది. ఆ ఎగురుతూ ఉంటే ఆ మూతను తీస్తే ఆ పొగ, పొంగినటువంటి ఆ పొగ, ఆ ఆవిరి గాలిలో ఇట్లా కనబడుతూ ఉంటుంది. కొంతసేపు కనబడుతుంది, ఆ తర్వాత కనబడదు. కనబడనటువంటి జీవితం నీది నాది. మనుషుడు ఏమంటున్న దేవుడు? మనుషులు ఆవిరి వంటి వారే. కొంతసేపు కనబడతాము, తర్వాత కనబడకుండా పోతాం. ఎక్కడికి పోతాం? మన యొక్క పరిస్థితి ఏంటి? ఆవిరి లాంటి మానవుని యొక్క జీవితం అంటున్నాడు దేవుడు. కొంతసేపు కనబడుతుంది ఆ యొక్క ఆవిరి, తర్వాత గాలిలో కలిసిపోతుంది. నీవు నేను కూడా కొద్ది రోజులు ఈ భూమి మీద ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఎక్కడికి పోతాం మనం? దేవుడు ఇంకేమంటున్నాడు చూడండి, కీర్తనలు 39:6. ఆ పిల్లలను మాట్లాడనీయకండి అమ్మా. కీర్తనలు 39:6. మనుషులు బట్టి నీడ. దేవుడు ఏమంటున్నాడు? నీడతో పోలుస్తున్నాడు. మనుషులు బట్టి నీడ వంటి వారు. చూడండి, ఆ ఎండాకాలం మన ఎండలో నడుస్తుంటే మనతో నీడ నడుస్తుంది. మనం ఆగితే నీడ ఆగిపోతుంది. ఎండలో మనం నడుస్తుంటే మనతో నీడ నడుస్తూ ఉంటుంది. తర్వాత మనం ఆగితే నీడ ఆగుతుంది. తర్వాత ఇంట్లోకి వస్తే నీడ కనబడదు. కనబడని జీవితం నీదే నాది. అందుకని దేవుడు మనుషులందరూ బట్టి నీడ వంటి వారు. కనబడేటువంటి జీవితం. ఎండలో నడుస్తుంటే మనతో నడుస్తుంది, ఇంట్లోకి వచ్చిన తర్వాత కనబడదు. నీవు నేను కూడా కనబడని జీవితంలో జీవిస్తున్నావు. నరుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నరుడు మరణ భయంలో ఉన్నాడు. ఈ లోకంలో నరుడు మరణ యొక్క పరిస్థితిలో ఉన్నాడు. పిల్లలు మాట్లాడి. నరుడు మరణకరమైన స్థితిలో ఉన్నాడు. ఇంకేమంటుండో? కీర్తన 39:11.
ఆ, ఆ. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు, శ్వాస గాలితో పోలుస్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడు గాలి పీల్చుకుంటామో, ఎప్పుడు గాలి వదులుతామో మనకు తెలియదండి. మనం రాత్రి పడుకుంటాం, ఉదయం లేస్తాము, నమ్మకం నాకు లేదు. నేను అందుకొరకే అంటాను, ఈ పెన్నుకు ఒక గ్యారెంటీ ఉంది కానీ నీకు నాకు ఒక గ్యారెంటీ లేదు. రేపు బ్రతుకుదామనేటువంటి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని జీవితంలో నీవు నేనున్నాం. ఒకరోజు ట్రైన్‌లో చెన్నై నుంచి వస్తాం, మాట్లాడకండి. ట్రైన్‌లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు ట్రైన్ వస్తుంది. ఒక తండ్రి కుమారుడు ప్రయాణం చేసినాడు. తండ్రి కుమారుడు ప్రయాణం చేస్తుంటే ఆ తండ్రి సీట్‌లో కూర్చున్నాడు. "కూర్చో, తొందరగా కూర్చో. ఎవరైనా వస్తే అక్కడనే ఆపండి, రానీయకండి లోపలికి." తండ్రి కుమారుడు ట్రైన్‌లో ప్రయాణం వస్తా ఉన్నాడు. ట్రైన్‌లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తండ్రి రాత్రే ట్రైన్‌లో ఉండి కూర్చొని అట్లనే మరణించినాడు. కుమారుడు అందరూ దిగుతా ఉన్నారు. కుమారుడు డాడీ దిగు, అందరూ దిగుతా ఉన్నారు. డాడీ దిగు, అందరూ దిగుతా ఉన్నారు. అరుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. తండ్రి లేవట్లేదు. రాత్రి ప్రయాణంలో కూర్చున్నట్టే మరణించినాడు. శ్వాస గాలి. ఎప్పుడు మనం గాలి పీల్చుతామో, ఎప్పుడు మనము గాలి వదులుతామో మనకు తెలియదు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు, నరులందరూ ఉట్టి ఊపిరి వంటి వారి శ్వాస. ఎవరైనా చనిపోతే నాడి పట్టుకొని చూస్తారు, స్టెతస్కోప్ పెట్టి చూస్తారు, ముక్కు దగ్గర ఇట్లా చేయబెట్టి చూస్తారు గాలి ఉందా లేదా అని. మనలో ఉట్టి గాలి ఉంది మన లోపల. మనలో గాలి వెళ్ళిపోతే మనం చచ్చిపోతాం. శ్వాస. మనం నిద్రపోతాం రాత్రి, ఉదయం లేస్తారే నమ్మకం మనకు లేదు. ఎప్పుడు గాలి పీల్చుకుంటామో, ఎప్పుడు గాలి వదులుతామో మనకు తెలియదు. అంటే దేవుడేమంటున్నాడు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారి శ్వాస, అంటే గాలితో పోలుస్తా ఉన్నాడు. మనలో ఏ గొప్పతనం లేదండి, మనలో ఏ మంచితనం లేదు. గాలి లాంటి జీవితం మనది. ఎప్పుడు మనం గాలి మన నుంచి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఎప్పుడు మనం ఈ లోకములో మనం గాలి పీల్చుకుంటామో, గాలి వదులుతామో మనకు తెలియదు. తెలియనటువంటి జీవితంలో నీవు నేను జీవిస్తున్నాం. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం మనం. గాలి పీల్చుకోకపోతే చనిపోతాం. చాలామంది కరోనా టైంలో ఆక్సిజన్కు లక్షలు లక్షలు వెచ్చించినారు. శ్వాస కోసం, గాలి కోసం. ఆక్సిజన్ లేదు, లక్షలు కావాలి, వెచ్చిస్తున్నారు. సొంత భూములు అమ్మిరు, ఇండ్లు అమ్మిరు, ప్లాట్లు అమ్మిరు, బంగారం అమ్మిరు, ఆస్తంతా అమ్మేస్తున్నారు. ఎందుకంటే బతకాలి, వాడు శ్వాస గాలి పీల్చుకోవాలి, లేకపోతే అవుట్, చచ్చిపోతాడు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టినారు కరోనా పరిస్థితిలో. ఎందరో చనిపోయినారు శ్వాస ఆడకనే, గాలి పీల్చుకోలేకనే చచ్చిపోయినారు. కానీ నీవు నేను, దేవుడు ఆయన ఆశీర్వాదం, దేవుడు ఆయన కృప మనకు ఆయుష్నిచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. శ్వాస గాలి. మనలో ఏం లేదు, ఏం మంచితనం లేదు. గాలి ఎప్పుడు పీల్చుతామో, గాలి ఎప్పుడు వదులుతామో నాకు తెలియదు. తెలియనటువంటి జీవితంలో నీవు నేనున్నావు. ఇంకేమంటున్నాడు, యోబు 25:6 చదువున్నాను. యోబు 25:6. యోబు 25:6. పురుగు వంటి మనుష్యుడు. చూడు, నిన్ను నన్ను ఒక పురుగుతో పోలుస్తున్నాడు దేవుడు. పురుగు వంటి మనుష్యుడు. మన జీవిత కాలం ఎంతో మనకు తెలియదు. ఎప్పుడు మన మరణ దినమో మనకు తెలియదు. వర్షాకాలంలో నాకు కారు ఉంది. వర్షాకాలంలో పోతుంటే ఆ రోడ్డు మీద నల్లటి పురుగులు రోడ్డు దాడుతూ ఉంటాయి. నల్లటి పురుగులు, వర్షాకాలంలో చాలా పురుగులు ఉంటాయి. అవి నల్లటి పురుగులు ఆ రోడ్డు మీద అటు ఇటు దాడుతూ ఉంటాయి. మనం కారులో వెళ్తుంటే మన కారు టైర్ల కింద ఎన్ని పురుగులు పడి చచ్చిపోయినాయో మనకు తెలియదు. మన జీవిత కాలం ఎంతో తెలియదు, మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, నీ జీవన పరిణామం నీకు తెలియదు, నీ యొక్క ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటావో మనకు తెలియదు. నీ మరణ దినము తెలియదు, నా మరణ దినము తెలియదు.
ఎప్పుడు మరణిస్తామో తెలియదు. అందుకొరకు ఏమంటుండు, పురుగు వంటి మనుష్యుడు. ఒక పురుగుతో పోలుస్తున్నాడు నిన్ను నన్ను. మనం నడుస్తుంటాం, మన చెప్పుల కింద ఎన్నో పురుగులు చచ్చిపోతూ ఉంటాయి, ఎన్నో చీమలు చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక పురుగు తన జీవన క్రియ, జీవన ప్రక్రియ ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలియదండి. పురుగు వంటి మనుష్యుడు, ఒక పురుగుతో పోలుస్తున్నాడు నిన్ను నన్ను. మనలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదండి. ఎన్నో పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోతుందో దానికి తెలియదు. దాని మరణ దినం ఏదో మనకు తెలియదు, మన మరణ దినం కూడా మనకు తెలియదు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు, పురుగు వంటి మనుష్యుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, యెషయా 40:15 చదువున్నాను. యెషయా 40:15. యెషయా 40:15. జనములో చేత నుండి జారు బిందువులు, ఒక చిన్న డ్రాప్ అంటున్నాడు దేవుడు. ఒక నీటి చుక్కతో పోలుస్తున్నాడు నిన్ను నన్ను. ఒక నీటి చుక్క అండి. జనములో చేద నుండి జారు బిందువుల వంటి ఒక నీటి చుక్కతో పోలుస్తున్నాడు నిన్ను నన్ను. ఒక డ్రాప్ నీటి చుక్కతో. బావిలో మనం బొక్కెనతో నీళ్లు చేదుకుంటా ఉంటే ఆ బొక్కెనలో ఉన్న నీళ్లు పైకి వస్తూ ఉంటాయి చేదుతుంటే, కానీ ఆ బొక్కెన చుట్టూ ఉన్నటువంటి నీళ్లు ఏమైతే మళ్ళీ బావిలోనే పడిపోతూ ఉంటాయి. నీవు నేను కూడా ఈ లోకముని ఎప్పుడు జారిపోతామో మనకు తెలియదండి. ఈ లోకంలో నీవు నేను ఎప్పుడు రాలిపోతామో తెలియదండి. ఎండిపోయిన ఆకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు, జనములు చేద నుండి జారు బిందువులో, ఒక డ్రాప్ అండి, నీటి చుక్కతో పోలుస్తున్నాడు, నీటి బుడగతో పోలుస్తున్నాడు. నీవు నేను, మనలో ఏ మంచితనము లేదండి, ఏ గొప్పతనము లేదండి. మనం ఎలాంటి వారన్నమాట, మనుష్యుడు ఏ పాటివాడు, మనుష్యుడు ఏ పాటివాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, మనుషులు ఆవిరి వంటి వారు అంటున్నాడు, మనుషులు బట్టి నీడ వంటి వారు అంటున్నాడు, నరులందరి బట్టి ఊపిరి వంటి శ్వాస గాలి అంటున్నాడు, పురుగు వంటి మనుషుడు అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు, చేద నుండి జారు బిందులు, ఒక నీటి చుక్కనండి. మనం ఒక డ్రాప్ నీటి చుక్క ఎంత ఉంటుందండి చూడండి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు, ఓగో నీటి చుక్క ఇంత మనం, నీవు నేను. అందుకొరకు జనములు చేద నుండి జారు నీటి బిందువుల వంటి వారు. ఒక నీటి చుక్కతో పోలుస్తాను నిన్ను నన్ను. బకెట్లో ఉన్న నీళ్ళు మాత్రం పైకి వస్తాయి, బకెట్ చుట్టూ ఉంటుకున్న నీళ్ళు మళ్ళీ బావిలోనే పడిపోతాయి, పైకి రావది. నీవు నేను కూడా ఈ లోకంలో ఎప్పుడు జారిపోతాం మనకు తెలియదు, మన మరణ దినము మనకు తెలియదు. ఇంకేమంటున్నాడు, జనములు త్రాసు మీద వంటి ధూళి లాంటి వారు. చూడండి, అక్కడక్కడ కిరాణా షాపుల్లో చాక్లెట్ డబ్బాలు అవన్నీ ఉంటాయి. కిరాణా షాపులో పోతే అక్కడ త్రాసు ఉంటుంది, ఆ త్రాసు మీద దుమ్ము ఉంటుంది. ఉఫ్ అని ఇట్లా ఊతితే గాలిలో కొట్టిపోతుంది. చాక్లెట్ డబ్బాలు, అక్కడ కొన్ని డబ్బాలు ఉంటాయి, స్వీట్ డబ్బాలు, అవన్నీ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, దాని మీద దుమ్ము ఉంటుంది. లేకపోతే ఆ త్రాసు జోకేటువంటి త్రాసు ఉంటుంది, దాని మీద దుమ్ము ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే ఉఫ్ అని ఇట్లా ఊతితే గాలికి కొట్టుకొని పోతుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు, జనములు చేద నుండి, జనములు త్రాసు మీది ధూళి లాంటి వారు. ఊదితే కొట్టుకొని పోయే జీవితం అండి నీది నాది. మనుషుడు ఏ పాటి వాడు, మనుషులు ఏ గొప్పతనం ఉందండి. మనుషుడు జీవితకాలం అంతయు మరణ భయంలో ఉన్నాడు. మరణం ఉంది, మానవునికి చావుంది. జీవితకాలం అంతయు మానవుడు మరణ భయంలో ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఒక మానవునిగా ఈ లోకంలో చూస్తున్నాడు. మనుషుడు ఏ పాటివాడు, మనుషుడు ఏ పాటివాడు. నరుని యొక్క పరిస్థితి, నరుని యొక్క స్థితిగతి చూస్తే మనుషుడు ఏ పాటివాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, మనుషులు ఆవిరి వంటి వారు, నీడ వంటి వారు, నరులందరూ ఊపిరి శ్వాస వంటి వారు. ఎప్పుడు గాలి బదులుతా తెలియదు. మా ఊర్లో మా అత్తగారింటికి పోయినప్పుడు ఒక ఆమె మంచంలో పడుకుంది. మా అత్తమ్మ సరే బాగలేదు, ఆమెను చూద్దామని రాత్రి పోతే అందరూ ఆ ఇంటి నిండా ఉన్నారు. ఉదయం వచ్చి చూద్దాంలే అనుకొని ఇంటికి పోయినా, ఉదయం పోగానే ఆమె రాత్రే చనిపోయింది. మన మరణ దినం మనకు తెలియదండి. గ్యారంటీ లేని జీవితం నీది నాది ఈ లోకంలో. మన మరణ దినం మనకు తెలియదు. అందుకొరకే దేవుడు పురుగు వంటి మనుష్యుడు, ఒక పురుగుతో పోలుసు నీ యొక్క
జీవిత సమయం, జీవిత కొలమానం, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతావో నీకు గ్యారంటీ లేదు. అందుకని ఇంకేమంటున్నాడు, జనములు చేద నుండి జారు ఒక చిన్న డ్రాప్ అండి, ఒక నీటి బిందువుతో పోలుస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, జనులు త్రాసు మీది ధూళిలాంటి ఊదితే కట్టుకొని పోయే జీవితం నీది నాదే. వాళ్ళు ఏ గొప్పతనము లేదు, ఏం మంచిదనం. ఇంకా ఏమంటున్నాడు, నరుని యొక్క పరిస్థితి చూడండి, నరుని యొక్క స్థితిగతి, నరుని యొక్క జీవన విధానం ఎట్లుంది చూడండి. యాకోబు 1:15, యాకోబు 1:15, యాకోబు 1:15. ఆ, ఆ, ఆ. ఒక మానవుడు ఎలా ఉన్నాడంటే దురాశతో ఉన్నాడు ఈ లోకంలో. ఆశ, ఏ పండు తినొద్దన్నదో ఆ ఆశతో ఆ పండు తిన్నది. ఆదాము అవ్వ చేసినటువంటి మోసానికి ఆదాము పడిపోయినాడు. దురాశలో ఏముంది, మరణం ఉంది. ఒక మానవుడు దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణం, మరణకరమైనటువంటి జీవితంలో ఉన్నావు నీవు నేను. అంతేకాదు పాపం వల్ల వచ్చు జీతము మరణం. నీవు నేను పాపంలో ఉన్నాం కాబట్టి మనకు మరణం ఉంది. నీవు నేను మానవుడి లోకంలో మరణకరంలో జీవిత కాలమంతా మరణ భయంలో ఉన్నాడు. అదే చూడండి, హెబ్రీ 14:15 చదువున్నాను. హెబ్రీ 14:15, హెబ్రీ 14:15, యోహాను 2, హెబ్రీ 2:14-15, హెబ్రీ 2:14-15. ఆ, 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 ఆ. జీవితకాలమంతయు మరణ భయము చేత విడిపించుటకు ఆయన కూడా, ఆయన అంటే యేసు ప్రభు అండి. నీవు నేను మరణకరమైనటువంటి డేంజర్ స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ యేసు ప్రభు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఒక మానవుని అవతారం ఎత్తి లోకానికి వచ్చినాడు. ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చినాడు. సర్వాధికారి, సర్వాంతర్యామి, యుగ యుగములు ఏకరీతిగా దేవుడు ఒక మాట సెలవిస్తే పంచభూతాలు లయమైపోతాయి, గజగజ గజ వణికిపోతాయి. అలాంటి దేవుడు ఈ లోకంలో ఒక మానవునిగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించినాడు. నీవు నేను రక్త మాంసంతో ఉన్నాం, రక్తంతో మాంసంతో కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఒక యేసు ప్రభు మానవుడుగా రక్తంతో శరీరంతో ఈ లోకంలో జన్మించినాడు. చాలామంది మాట్లాడక్కడ ఎవరు, చాలామంది ప్రాణము గుండెలో ఉందనుకున్నారు చాలామంది, కానీ రక్తంలో ఉందండి ప్రాణం. ఆ పిల్లవాడిని ఎత్తుకొని బయటికి పోండి, డిస్టర్బ్ అవుతా ఉంది. రక్తంలో ఉంది ప్రాణము. ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయి కింద పడిపోతే రక్తం అంతా పోతే చచ్చిపోతాడు. ఎందుకు? రక్తము లేని కారణాన్ని బట్టి, రక్తము లేని కారణాన్ని బట్టి మానవుడు మరణిస్తా ఉన్నాడు. ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది ప్రాణము. చూడండి, నీకు ఏ రోగం ఉన్నా, నువ్వు ఒక మనిషిగా నీకు ఏ రోగం ఉన్నా సరే డాక్టర్ ఏమంటాడు? రక్త పరీక్ష చేసుకోమంటున్నాడు. నీకు అవయవాలు ఏమైనా పాడైపోయినా, కడుపు లోపల కనబడని అవయవాలు ఏది పాడైపోయినా డాక్టర్ ఏమంటాడు? రక్త పరీక్ష చేసుకోవాలి. జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, వణికిపోతా ఉన్నాను, లేకపోతే కాళ్ళు వాసినాయి, చేతులు వాసినాయి, కళ్ళు వాసినాయి, శరీరం అంతా భయంకరమైనటువంటి రోగంలో ఉన్నాను, ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, శరీరం అంతా ఎర్రగా మొత్తం బెందులు ఇట్లా వస్తూ ఉంటాయి. ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా మొత్తం చర్మం అంతా ఎర్రగా అయిపోతుంది, దద్దులు వస్తూ ఉంటాయి. అయితే డాక్టర్ ఏమంటాడు? రక్త పరీక్ష చేసుకో అంటాడు. ఫస్ట్ నీ బ్లడ్ ఫస్ట్ రక్త పరీక్ష చేసుకో. రక్తంలో ఉంది నీ రోగం, రక్తంలో ఉంది నీ ప్రాణం, రక్తంలో ఉంది నీ మరణం, రక్తంలో ఉంది నీ జీవమని ఆ జీవాధిపతి యేసు ప్రభువు రక్తము మాంసముల చేత ఈ లోకానికి జన్మించిండు. ఆయన పేరే యేసు ప్రభు అండి. ఆ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఒక మానవునిగా వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరిలో రక్తము ముద్దగా మారినాడు. రక్తమంతా నీ కొరకు ధారపోస్తా ఉన్నాడు.
చేతులకు మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కకు బల్లెపోడు, కాళ్ళకు మేకులు. ఆ రక్తము, ఆ కల్వరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు రక్త ముద్దగా వేలాడుతూ ఉన్నాడు. ఆ యేసు ప్రభు నీకు తెలుసా? తెలిస్తే నీవు ఆరాధన చేస్తావు, లేకపోతే ఆరాధన రాదు. ఆయన రక్త మాంసంలో పాలివాడు. పాలోడండి యేసు ప్రభు. నీ పాలోడు, నా పాలోడు. మన పాలోళ్ళు ఉంటారు ఈ లోకంలో. అరే మా పాలోడు, అరే మా పాలోడు చనిపోయినరా, నేను పోవాలే. మన పాలివాడు ఎవరే అంటే యేసు ప్రభు. రక్త మాంసములతో ఉన్నటువంటి నీవు, మరణకరములో డేంజరస్లో ఉన్నటువంటి నీవు, ఈ లోకము జీవిత కాలమంతయు మరణ భయంలో ఉన్న నీవు, నేను ఆ మరణము నుండి విడిపించటానికి, ఆ మరణమును జయించటానికి నరరూపమెత్తి ఆ యేసు ప్రభు మానవుని అవతారం ఎత్తినాడు. ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. రక్త మాంసంలో వానికి లోకానికి వచ్చినాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించినాడు, మరణం నుండి విడిపించినాడు. ఇంకేమంటున్నాడు దేవుడు చూడండి, ప్రకటన 5:10. ప్రకటన 5:10. ఆ, 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 ఆ. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఆ, మిమ్మలను తన స్వరక్తమిచ్చి కొన్నాడండి యేసు ప్రభువు. ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా మతాలు, ఆయా కులాల నుండి యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్నాడు. అందుకొరికి యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికే కాదు దేవుడు. ఆయన సర్వలోక రక్షకుడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన. అందరికీ దేవుడు యేసు ప్రభు. ఆయా భాషలు, ఆయా మతాలు, ఆయా కులాలు, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా గ్రామాలు, ఆయా ప్రజలు అందరికీ ఆ బాబుని మాట్లాడనీయకండి. ఎత్తుకొని బయటికి పోలేకపోతే ఆయా భాషలు మాట్లాడేదాన్ని, ఆయా ప్రజల్లో ప్రతి ఒక్కడు ఆ యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ పరిశుద్ధ రక్తము, ఆ పవిత్రమైన రక్తము, ఆ పరలోకం నుండి దిగి వచ్చిన రక్తము నీ కొరకు కార్చినాడు. నువ్వు పాపంలో ఉన్నావు, మరణంలో ఉన్నావు. అయితే నీ రక్తము మరణానికి అప్పగించబడ్డది. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము చేత నిన్ను కొన్నాడో, ఇక నీకు మరణం లేదు. ఎప్పుడైతే యేసు మరణించి తిరిగి లేచినాడో, నీవు నేను మరణిస్తే తిరిగి లేస్తాం, ఆ నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ, రక్షణ నీకు నాకు ఇచ్చినాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు యేసు ప్రభు. ఇంకేమంటున్నాడు చూడండి, అందుకొరకే ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చినాడు. 100% మానవుడు ఆయన, 100% దేవుడు. మానవుడు ఈ లోకానికి వచ్చినాడు, రక్త మాంసం కలవాడిగా ఈ లోకంలో ఆయన జీవించినాడు, మన మధ్య జీవించినాడు, మరణించినాడు, దేవుడుగా తిరిగి లేచినాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు ఒక్కడే. ఆయనే చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన నిజమైన దేవుడు, పరలోకం దిగి వచ్చినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ఆ కల్వరిశిలో మరణించిన దేవుడు, తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి దేవుడు. ఇంకేమంటున్నాడు చూడండి, 1 పేతురు 1:19. 1 పేతురు 1:19. 1 పేతురు 1:19. నిర్దోషమును, క్రీస్తు రక్తం అండి, అది చాలా. క్రీస్తు రక్తము, అది దేవుని రక్తము, యేసు ప్రభు రక్తము, పరిశుద్ధ రక్తము, పరలోకం దిగి వచ్చిన రక్తము, పాపము లేనటువంటి రక్తం. అది క్రీస్తు రక్తము నీ కొరకు ఈ లోకంలో చిందించినాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వరక్తము నీ కొరకు దారపోసినాడు. ఆ రక్తము చేత నీవు విమోచించబడ్డావా? ఆయన రక్తం చేత కొన్నవాడిగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా ఉన్నావా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, నువ్వు ఆరాధన చేస్తావు. లేకపోతే ఆరాధన రాదు, ఆరాధన చేయలేవు. కూర్చోండి, కూర్చోండి. ఆరాధించేటువంటి బిడ్డలుగా చేసుకున్నాడు మిమ్మల్ని. ఎలా అంటే తన స్వరక్తం ఇచ్చి,
తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడు. ఒక మానవుడు ఈ లోకంలో మనుషుడు ఏ పాటి వాడు? గడ్డితో సమానం, ధూళితో సమానం, పురుగు వంటి మనుషుడు, నీటి నీటి బిందువుతో సమానం, ధూళితో సమానం, పురుగు వంటి మనుషుడు. ఇలాంటి నీవు నేను నరుడు మరణకరమైనటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన దేవాది దేవుడు పరలోకం దిగి వచ్చినాడు. ఒక మానవుడిగా ఈ లోకంలో జీవించినాడు. ఒక దేవుడిగా ఆయన తిరిగి లేచినాడు. ఆ గొప్ప దేవుడు నీ దేవుడైనాడా అని, ఆ గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా అని, ఆ దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోతే నువ్వు ఆరాధన చేయలేవు. కూర్చో బ్రదర్, నువ్వు ఆరాధన చేయలేవు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డగా నీవు ఉన్నావా, నువ్వు ధన్యుడవు. లేకపోతే నీకు ఆరాధన రాదు. ఇంకేమంటున్నాడు దేవుడు చూడనా, 1 పేతురు 2:24, 1 పేతురు 2:24, 1 పేతురు 2:24. మ్రాను మీద మోసుకున్నాం. ఆయన శిలువలో మరణించినాడండి. చేతులకు మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం చేయబడ్డది, ప్రక్కకు బల్లెపోటు, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా రక్తమంతా కారుస్తూ ఉన్నాడు. ఆ శిలువలో నీ కొరకు నా కొరకు మరణ వేదన పొందుతున్నాడండి. ఏడుస్తున్నాడు. మౌనంగా ఆయన నీ కొరకు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు మరణ వేదన పొందినాడు. ఆ శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు నీకు తెలిస్తే నువ్వు ఆరాధన చేస్తావు, లేకపోతే డేంజరస్ స్థితిలో ఉన్నావు. నరుడు జీవిత కాలం అంతయు మరణ భయంలో ఉన్నాడు. నరునికి చావుంది, మరణం ఉంది. మరణాన్ని జయించింది ఎవరై అంటే యేసు ప్రభు ఒక్కడే. ఇంకొక వచనం చూద్దాం, చూడండి. 1 కొరింథీ 15:3-4 వచనాలు. 1 కొరింథీ 15:3-4. లేఖనముల ప్రకారము మన పాపములంతా మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన లేచిన దేవుడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన జయశీలుడు. మరణముని ఆయన సైతం జయించినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు ఒక్కడే. మృత్యుంజయుడు ఆయన పేరు. మరణాన్ని జయించినటువంటి దేవుడు. లేఖనముల ప్రకారం మృతి పొందాను, తిరిగి లేపబడాను. ఆయన లేచినటువంటి దేవుడు అండి. మరణము ఆయన బంధించుట అసాధ్యం. మరణం బంధించలేకపోయింది. నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మానవుడిగా వచ్చినాడు, దేవుడిగా తిరిగి లేచినాడు. ఇంకేమంటున్నాడు చూడండి, యోహాను 11:25. యోహాను 11:25. ఇరవై 11:26. యోహాను 11:26. బ్రతికి మళ్ళీ చదువునానా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడికి చావు లేదు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు ఆయన నమ్మితే చాలండి. విశ్వాసం అంటే నమ్మకం. నువ్వు ఆయన నమ్మితే చాలు. నా యేసు ప్రభు నా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే నా పాపం నిమిత్తం వచ్చినాడు, నా పాపం నిమిత్తం మరణించినాడు, నా పాపం తిరిగి లేచినాడు, నా పాపం మీద తిరిగి రానయ్యాడు. నువ్వు విశ్వసిస్తే చాలు. నీ కొరకు ఆయన మరణించినాడనే గ్రహింపు నీకుంటే చాలు. నీవు చనిపోయినను బ్రతుకుదువు. ఈ లోకంలో చావు ఉందండి, కానీ తిరిగి మరొక బ్రతుకుందంటే ఆ యేసు ప్రభును అంగీకరిస్తే తప్ప. యేసు ప్రభును అంగీకరిస్తేనే నువ్వు చనిపోయి తిరిగి లేస్తావు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటేనే చనిపోయి తిరిగి లేస్తావు. లేకపోతే
తిరిగి లేవం. మరణము మృంగివేస్తుంది, మరణం మనం చంపుతుంది, మరణం మనని అగ్నిగుండానికి నిత్య నరకాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఆ మరణకరమైనటువంటి జీవితం నుండి జీవితకాలం అంతయు మరణ భయంలో ఉన్న నిన్ను నన్ను ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు, రక్త మాంసంలోనికి వచ్చినాడు, దేవుడిగా తిరిగి లేచినాడు. కూర్చోండి కూర్చోండి, మాట్లాడొద్దు. ఆ రక్త మాంసంలో యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నువ్వు ఆరాధన చేయొచ్చు, లేకపోతే ఆరాధన రాదు. చివరిగా మాట దేవుడు ఏమంటాడు చూడు, రోమా 10:9 చదువున్నాను. రోమా 10:9. యేసు ప్రభు అని నా రక్షకుడు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడదు, నీకు రక్షణ దొరుకుతుంది. నీ రక్షణ ఇప్పుడు సిద్ధంగా ఉంది. నీవు నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు హృదయంలో నమ్ముతావో, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆ విశ్వాసము, ఆ నమ్మకం నీకుందా? ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నువ్వు ఆరాధన చేయొచ్చు, లేకపోతే ఆరాధన రాదు. నీ హృదయంలో యేసు ప్రభు ఉండాలి, నీ తలంపుల్లో యేసు ప్రభు ఉండాలి, నీ అంతరంగంలో యేసు ప్రభు ఉండాలి. నువ్వు నోటితో ఒప్పుకోవాలి, ప్రభువా నేను పాపిని, జీవితకాలం మరణ భయంలో ఉంటిని, నా కొరకు నువ్వు మరణించినావట, నా కొరకు తిరిగి లేచినవట, నా కొరకు పరలోకం దిగి వచ్చినావట, ఒక మానవునిగా రక్త మాంసలుగా కల్వరిలో రక్తపు ముద్దగా మారినావట. ప్రభువా నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించే దేవుడు, నీకు రక్షణ ఇచ్చే దేవుడు, నీకు మారు మనసు ఇచ్చే దేవుడు. నీవు యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభువును నమ్మి లోకంలో నువ్వు మరణిస్తే నీవు తిరిగి లేస్తావు. విశ్వసించినటువంటి నీకు మరణం లేదు, చావు లేదు. అదే అంటున్నాడు యోహాను 11:26. మళ్ళొకసారి చదువున్నాను, యోహాను 11:26. బ్రతికినా యందు విశ్వాసం. నువ్వు బ్రతకాలంటే యేసు ప్రభు ఉండాలి. నీలో విశ్వాసం ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు, నువ్వు బ్రతుకుతావు. నీ జీవిత కాలం ఎంతో నీకు తెలియదు, నీ జీవిత కాలం ఎంతో నీకు తెలియదు. నీ జీవిత కాలమంతా నువ్వు బ్రతకాలంటే నీ జీవిత కాలమంతా నువ్వు యేసు ప్రభువుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించాల్సిందే. జీవిత కాలమంతయు విశ్వాసం ఉంచు. విశ్వాసం అంటే నమ్మకం అండి. నువ్వు నమ్మితే చాలు. నీ జీవిత కాలములో బ్రతికినటువంటి కాలములో నువ్వు నమ్మితే ఎన్నటికి నీ చనిపోడు. ఎప్పుడు చావు లేదండి. ఈ లోకంలో నీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. ఈ లోకంలో ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి. నీ ఆయుష్ పొడిగించాలన్నా, నీ ఆయుష్ తగ్గించాలన్నా యేసు ప్రభు చేతిలో ఉంది నీ జీవితము. కూర్చోండమ్మా, కూర్చోండి. ఆ యేసు ప్రభు జీవితము, యేసు ప్రభులోని జీవితం ఉంది, యేసు ప్రభులోని బ్రతుకుంది, యేసు ప్రభులోని ఆశీర్వాదం ఉంది, యేసు ప్రభులో పునరుత్థాన జీవం ఉంది. యేసు ప్రభువులో నువ్వు మరణిస్తే తిరిగి లేస్తావు. రక్త మాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చినాడు, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు, ఒక దేవునిగా తిరిగి లేచినాడు. ఆయన 100% మానవుడు, ఆయన 100% దేవుడు. అందుకనేకి ఏమంటున్నాడు హెబ్రీ 2:14-15 ఒకసారి అందరూ చదువుదాం, తీయండి. హెబ్రీ 2:14-15. హెబ్రీ 2:14-15. హెబ్రీ 2:14-15 అందరం కలిసి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గారు అని అన్నాను. ఆ ప్రకారమే మరణం యొక్క బలవాణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలు. ఆయన అంటే యేసు ప్రభు. నీ కొరకు నా కొరకు మానవుడుగా వచ్చినాడు. మనుషుడు ఏ పాటి వాడు? దుమ్ముతో పోలుస్తున్నాడు, ధూళితో పోలుస్తున్నాడు, పురుగుతో పోలుస్తున్నాడు, నీడతో పోలుస్తున్నాడు, ఆవిరితో పోలుస్తున్నాడు. శ్వాస గాలి నువ్వు ఎప్పుడు పీల్చుకుంటావో, గాలి ఎప్పుడు వదులుతావో తెలియదు. నీ శ్వాస నా శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. అలాంటి మానవునిగా, అలాంటి నరునిగా నీవు రక్త మాంసంతో ఉన్నావు ఈ భూలోకంలో. అయితే నీ కొరకు నా కొరకు నీవు నేను రక్త మాంసంలో ఉన్న మానవునిగా ఉన్న నీవు నేను, మరణ భయంలో ఉన్నటువంటి నీవు నేను, మరణాన్ని జయించుటకు మృత్యుంజయుడైనటువంటి ఆ యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో రక్తపు ముద్దగా వేలాడుతూ ఉన్నాడు.
ఆ యేసు ప్రభు నీకు తెలిస్తే కూర్చోండి. ఆ యేసు ప్రభు నీకు తెలిస్తే, ఆ యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు ఆరాధన చేస్తావు. లేకపోతే ఆరాధన రాదు. మరణకరమైన జీవితంలో ఉన్నావు సుమా. భయము భక్తి లేక ఉన్నావు. సమయానికి మందిరానికి రావాలి. సమయాన్ని పాటించాలి. సమయము నీది కాదు, దేవునిది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకున్న జీవిత సమయం ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఈ భూలోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో గ్యారంటీ లేదు. అయితే నీ బ్రతుకుకు విశ్వాసము చేత నీవు జీవిస్తావు. దీర్ఘాయుష్యమంతుడిగా నువ్వు జీవించాలంటే యేసు ప్రభువు నీకు రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభువు నీ రక్షకుడును అంగీకరిస్తేనే ఈ లోకంలో నువ్వు దీర్ఘాయుష్తో బ్రతుకుతావు. ఈ లోకంలో మరణిస్తే యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా నీవు నేను కూడా ఈ లోకంలో మనం తిరిగి లేస్తాం. ఆ విశ్వాసం నీకుందా? ఆ యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నువ్వు ఆరాధన చేయొచ్చు. లేకపోతే ఆరాధన రాదు. అందుకొరకే ఈ వాక్యానుసారంగా మనం కొంత సమయం ఆరాధనలో గడుపుదాం. అందరూ మోకరించండి. సమయం లేదు, అందరూ మోకరించండి. ఎవరైతే రాత్రి ఆరాధన చేయలేదో వాళ్లకు మొదటి అవకాశం ఇద్దాం. వాక్యానుసారంగా ఆరాధనలో పాల్పొందండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి కొంచెం సమయం, కొద్ది సమయం ఆరాధనలో పాల్గొందాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి ఆరాధన చేయండి. ఎవరు పాట పాడొద్దు, మీరు నోటితోని ఆరాధన చేయండి. హృదయముతో యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే హృదయారాధన ఆయన పొందేవాడుగా ఉన్నాడు. మానవునిగా ఈ లోకంలో భయంకరమైన డేంజరస్ స్థితిలో ఉన్నాం. జీవితంలో ఆటలాడొద్దు, బ్రతుకుతో ఆటలాడొద్దు, నటించొద్దు. నటన జీవితం ముగించే కాలం ఉంది. ఇంటికి పోతాం గ్యారంటీ లేదు. డేంజరస్ స్థితిలో ఉన్నాం నీవు నేను. ఇంకా నీ జీవితంతో ఆటలాడుతున్నావా? ఇంకా జీవితంతో నువ్వు ఆటలాడుతున్నావా? ఎప్పుడు మరణ దినమో నీకు తెలియదు. కాబట్టి వాక్యానుసారంగా హెబ్రీ 2:14-15 ప్రకారంగా జీవితకాలంతో మరణ భయము చేత దాస్యము లోబడిన అని విడిపించుటకు ఆయన కూడా అంటే యేసు ప్రభువు రక్త మాంసంలో పాలివాడు. ఆయన పాలివానిగా నీవు ఉంటే ధన్యుడవు, ధన్యురాలు. నువ్వు ఆరాధన చేయొచ్చు. లేకపోతే ఆరాధన రాదు. ఒక సహోదరుడు, ఒక సహోదరి ఆరాధన చేసుకుందాం.